మొదటిసారిగా ఇక్కడ సేంద్రియ వ్యవసాయ విహార క్షేత్రం అని చెప్పి వాసుబాబు గారు తీసుకున్న ఇనిషియేటివ్, అది కూడా యాక్చువల్ గా మంచి గాలి, మంచి వాతావరణం, అలాగే మంచి ఫుడ్ అందజేయాలని మంచి శుభ సంకల్పంతో ఆయన ఇన్స్టిట్యూట్ రన్ చేస్తా ఇంకో ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా దానికి ద్వారా ఇంకా డబ్బులు వస్తాయి అని కాకుండా ఒక సోషల్ కన్సర్న్ తో ఇది చేయడం నిజంగా అభినందనీయం. అలాగే వాసుబాబు గారు ఒక సంవత్సరం క్రితం పరిచయమైన మా సోదర సమానుడు సుందర శివ ద్వారా పరిచయం, వాళ్ళ బంధువులు. ఈ ఊరితో గోడపల్లితో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. అట్లాగే మద్దాల బ్రదర్స్ ఇద్దరితోనూ మొత్తానికి చాలా అనుబంధం ఉంది. నాకు చాలా మామూలు వ్యక్తినైన నన్ను నాకు ఇంత అభిమానించి నా చేతుల మీదుగా ఎప్పుడో అక్టోబర్ మాసంలో జరపాల్సిన కార్యక్రమాన్ని నా కోసం ఆయన మొత్తం దాదాపు గత 20 రోజులుగా డే అండ్ నైట్ 20 మందిని పెట్టి పూజ చేపిస్తున్నా అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఏంటి ఎందుకు చేపిస్తున్నాడు ఏంటనే తెలియదు నాకు. నిజంగా చెప్తే నిన్నటి వరకు కూడా నాకు తెలియదు ఓపెనింగ్ నా చేతుల మీద చేపిద్దామని. ఎనీహో సామాన్యమైన నాకు ఇంత మీ హృదయాల్లో ఇంత మంచి స్థానం ఇచ్చినందుకు నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటానని, అట్లాగే నేను ఆయన కోరాను వాళ్ళ ప్రదర్శిద్దాన్ని మంచి ఇన్స్టిట్యూషన్లు పెట్టారు. 20-30 నాటికల్లా దాన్ని యూనివర్సిటీ చేయండి అని చెప్పి ఒక ఛాలెంజ్ అట్లాగే ఇచ్చాను నేను వాళ్ళకి. అది ఫుల్ఫిల్ కావాలని ఆకాంక్షిస్తూ అట్లాగే ఈ ఏరియా మొత్తానికి మంచి ఉద్దేశంతో ఆయన పెట్టారు. ఏది వాళ్ళ మేనమామలు, వాళ్ళ తాతలు, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ బావలు, అలాగే అంతా లేడీస్ కూడా అందరూ వచ్చి చక్కగా ఇక్కడ స్పెండ్ చేయడానికి అని చెప్పి ఈ బిల్డింగ్ కట్టారు మంచి సదుద్దేశంతో. అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని, అట్లాగే ఇంత మంచి వాతావరణాన్ని ఈ గెస్ట్ హౌస్ డెఫినెట్ గా నాకు కనిపిస్తాను దీని ఫ్యూచర్ భవిష్యత్తు. ఇంకొక సంవత్సరం వస్తే మేమే గుర్తుపట్టలేని విధంగా అయిపోద్ది. అంతా గ్రీన్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా వెజిటబుల్స్, ఫ్రూట్స్ బ్రహ్మాండంగా ఉంటుందని నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ నేను చూశాను. ఆ మాంటిసోరీ డెవలప్మెంట్ చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళది. మొత్తం అన్నం మొత్తం ఉడికిందా లేదని చెప్పడానికి మొత్తం పట్టుకుని చూడకుండా ఒక మెతుకు చూస్తే ఇలా తెలిసిపోద్దు. అలాగే మొత్తం వీళ్ళది డెఫినెట్ గా ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుందని, బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ, అట్లాగే నాకింత మంచి అవకాశాన్ని ఇచ్చిన మరి మద్దాల బ్రదర్స్ ఇద్దరిని, అట్లాగే మా సుందర శివ ఎక్కడున్నాడు శివ ఫ్యామిలీ, ఏడుకొండల గారిని, మా లోకేష్ ని, కేసనపల్లి లోకేష్ ని, మరి పెద్ద ఆయన్ని అందరినీ మొత్తానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే 2 మాటలు పెద్ద ఆయన మద్దాల బ్రదర్స్ లో పెద్ద ఆయన ఎప్పుడు మాట్లాడరో ఈరోజు మాట్లాడతాను. ఆయన వెనకుండే మాట్లాడతారు, ఈరోజు మాట్లాడతారు. మిత్రులు నాగిరెడ్డి గారికి మరియు ఇచ్చేసినటువంటి బంధుమిత్రులు మరియు అందరికీ కూడా శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సేంద్రీయ వ్యవసాయ విహార క్షేత్రంలో ఈ గెస్ట్ హౌస్ని ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి నాగిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆయన ఆశించినట్టుగా మరింత అభివృద్ధి చేసి ఇక్కడ ఒక ఆహ్లాదమైన క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.